హాయ్ హలో వెల్కమ్ టు మంత్రఫై టాక్స్. ఇక ఈరోజు మన టాపిక్ చిన్న సినిమాని తొక్కేస్తున్న బడా ప్రొడ్యూసర్స్. అవును, మరి ఏం చేస్తారు? కలియుగంలో రాజకీయాలు చేసేవాడిదే రాజ్యమని మనకు తెలుసు కదా. మన టాలీవుడ్లో ఉన్న మాఫియాగాళ్ళు చిన్న సినిమాలను ఎలా చెడుగుడు ఆడుకుంటూ ఉంటారో 90% థియేటర్స్ వాళ్ళ గుప్పిట్లోనే పెట్టుకొని సంవత్సరం పొడవునా వాళ్ళ డిస్ట్రిబ్యూషన్ వచ్చే సినిమాలకే వాటిని కేటాయిస్తూ మిగతా సినిమాలని ఇబ్బంది పెడుతూ ఉంటారు. చచ్చినట్టు వాళ్ళు చెప్పిన రేట్కి సినిమా వాళ్ళకే డిస్ట్రిబ్యూషన్ ఇస్తే సరే, లేదంటే థియేటర్ ఇవ్వకుండా నానా హింస పెడతారు. మొన్న ఈ మధ్య చూసాం కదా, దిల్ రాజు నాగ చైతన్యతో తీసిన థ్యాంక్ యూ సినిమా కోసం అదే టైంకి రిలీజ్ పెట్టుకున్న హీరో నిఖిల్ కార్తికేయ 2కి థియేటర్స్ లేకుండా చేశాడు. ఎందుకనంటే కార్తికేయ 2 తను అడిగిన రేట్కి ప్రొడ్యూసర్ ఇవ్వలేదని సినిమాపై కక్ష కట్టాడు దిల్ రాజు. సినిమా మీద అంత బజ్ ఉంది, ఆడియన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు, ఎగ్జిబిటర్స్ కూడా ఇంట్రెస్టెడ్గా ఉన్నారు. కానీ దిల్ రాజు మాత్రం స్వార్థంతో తన థ్యాంక్ యూ సినిమానే జనం మీద రుద్దాలని చూశాడు. అందుకుగాను తన గుప్పిట్లో ఉన్న థియేటర్స్ అన్నీ బ్లాక్ చేసి తన ఫ్రెండ్స్ చేతిలో ఉన్న థియేటర్స్ అన్నీ కూడా బ్లాక్ చేసి పడేశాడు. అలా దిక్కు తోచని స్థితిలో కార్తికేయ 2 సినిమా రిలీజ్ అయింది. అదృష్టం బాగుండి దిల్ రాజు థ్యాంక్ యూ సినిమా డిసాస్టర్ అయింది. ఇంకో పక్క కార్తికేయ 2 మంచి టాక్ వచ్చి రోజు రోజుకి థియేటర్స్ పెంచుకుంటూ పోయింది. అట్టర్ ఫ్లాప్ సినిమా కోసం అన్నేసి థియేటర్స్ పెట్టుకుంటే దిల్ రాజుకే బొక్క కాబట్టి కలియుగ డేరా బాబా లాగా పోజిస్తూ చూడండి నిఖిల్ బాబు కోసం నా థియేటర్స్ ఇస్తున్నానని అనవసరంగా అపార్థం చేసుకున్నారంటూ తెగ కట్టింగ్ ఇచ్చేశాడు దిల్ రాజు. ఇలాంటివన్నీ ఆవపోసన పట్టిన ట్రేడ్ పండితులు మాత్రం చాలేరా, థియేటర్స్ అన్నీ తీసుకున్న సంగతి మాకు తెలిసిందే అని తమలో తాము నవ్వుకున్నారు. ఇక ఇప్పుడు మళ్ళీ అదే పెంట పని చేస్తున్నాడు దిల్ రాజు. ఈసారి హనుమాన్ సినిమా మీద పడ్డాడు. తను డిస్ట్రిబ్యూట్ చేసే గుంటూరు కారంకే 90% థియేటర్స్ వచ్చేలా రాజకీయాలు చేసి హనుమాన్కి అన్యాయం చేయాలని చూస్తున్నాడు. ఇక్కడ కాస్త లోతుగా చూస్తే జనవరి 12న రిలీజ్ చేస్తున్నామని మొదటిగా ప్రకటించింది హనుమాన్ టీం. తర్వాత ఎప్పుడో గుంటూరు కారం టీం వాళ్ళు జనవరి 13న వస్తున్నామని ప్రకటించుకున్నవారు. కానీ సడన్గా ఒకరోజు ముందే జరిపి జనవరి 12నే గుంటూరు కారం కూడా వస్తుందని ప్రకటించారు. అంతేకాకుండా అదే రోజు రిలీజ్ పెట్టుకున్న హనుమాన్ని పక్కకు తప్పుకోవాలని హుకుం జారీ చేశారు. కానీ పాపం హనుమాన్ టీంకి మేము మా సినిమాని పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేస్తున్నాం కాబట్టి కమిట్ అయిన డేట్కే 12నే రిలీజ్ చేసుకుంటామనేసరికి వాళ్ళకు థియేటర్స్ రానివ్వకుండా చక్రాలు తిప్పుతున్నాడు దిల్ రాజు. స్వార్థపు శకుని మాయ. ఉదాహరణకి హైదరాబాద్ సిటీ మొత్తం మీద హనుమాన్కి 5 సింగిల్ స్క్రీన్లు కూడా లభించలేదంటే అసలు దిల్ రాజు అరాచకాల గురించి ఏం చెప్పాలో కూడా అర్థం కావటం లేదని వాపోతున్నారు. ప్రతి ఊర్లో ఇదే పరిస్థితి అన్నమాట. అసలు గుంటూరు కారం మీద జనానికి ఇంట్రెస్ట్ ఉందో లేదో తెలియదు, కానీ దానికి ఉన్న థియేటర్స్లన్నీ ముందే బుక్ చేసేసుకున్నారు. ఇంకో పక్క రియల్ బజ్ క్యారీ చేస్తున్న పాన్ ఇండియా సినిమా హనుమాన్కి అన్యాయం చేస్తున్నాడు. ఇలా అన్యాయం అవుతున్న హనుమాన్ టీంకి బాసటగా నిలబడాలి అనుకున్నాడు మెగాస్టార్ చిరంజీవి. థియేటర్స్ ఇప్పించడం తన చేతుల్లో లేదు కాబట్టి కనీసం సినిమాకి జనంలో హైప్ అయినా రావాలని హనుమాన్ రిలీజ్ ఈవెంట్ వస్తున్నాడు. చిరంజీవి మినహా ఇండస్ట్రీలో అందరూ హనుమాన్కి జరుగుతున్న అన్యాయాన్ని చూస్తూ కామ్గా ఉన్నారే తప్ప సినిమాకి సపోర్ట్గా నిలబడడం లేదు. మొన్న కార్తికేయ 2, ఇప్పుడు హనుమాన్. ఇలా పాన్ ఇండియా పొటెన్షియల్ ఉన్న క్వాలిటీ సినిమాలని ఇలాంటి శకుని మాఫియా చేష్టలతో చంపేయాలని చూస్తున్నాడు. స్వార్థం కోసం ఇలాగే వదిలేస్తే టాలీవుడ్ని సర్వనాశనం చేసినా ఆశ్చర్యం లేదు. సినిమా మేధావులు సైతం ఇంత జరుగుతున్నా ఏం పట్టనట్లే ఉన్నారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.